హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో నిన్న లాంచ్ అయిన ఒప్పో రెనో 15 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఒప్పో రెనో 15, 15 ప్రో మినీ, 15 ప్రో ఈ మూడు ఫోన్స్ నిన్న లాంచ్ అయినాయి. ఫోన్స్ పరంగా ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉన్నాయి. ఆల్ రౌండర్ ఫోన్స్ కింద కనపడ్డాయి. ఒక రెనో 15 తప్ప. రెనో 15 బేస్ మోడల్లో ప్రాసెసర్ మరీ చెడగొట్టేశారు అన్నట్లు అనిపించింది. 25,000 తీసుకురావాల్సింది 41,000 రూపాయలు పెట్టారు. గార్డ్ ఆఫర్ తీయగా యాక్చువల్ ప్రైస్ 46,000 రూపాయలు. ప్రైసింగ్ లో ఈ ఫోన్ మాత్రమే కాదు, మిగతా రెండు ఫోన్లు కూడా ప్రైసింగ్ ఆకాశాన్ని అంటేసినాయి అన్నట్లు నాకు అనిపించింది. 15 ప్రో అండ్ ప్రో మినీ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే బేస్ మోడల్లో 5,000 రూపాయలు పెరిగింది. ప్రోలో 10,000 రూపాయల వరకు పెంచేశారు. అండ్ ప్రో మినీ ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? వివో వాళ్ళు X200 FE తీసుకొచ్చారు కదా కాంపాక్ట్ సైజ్ లో. దీనికి కాంపిటీషన్ గా కాంపాక్ట్ సైజ్ లో ఇప్పుడు ఒప్పో రెనో 15 ప్రో మినీ మన మొబైల్ కూడా ఒకటి ఉండాలి మార్కెట్ లో అని చెప్పి ఇప్పుడు మినీ మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒకసారి మనం డీటెయిల్ గా స్పెక్స్ అని మాట్లాడుకుందాం. ఈ ఫోన్స్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి నా ఒపీనియన్ ఏంటో నేను చివరిలో చెప్తాను. అండ్ ఈ మూడు ఫోన్స్ లో ఒక ఫోన్ ఖచ్చితంగా నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. పాసిబిలిటీ ఉంటే రెండు ఫోన్లు ట్రై చేస్తారు. మూడు ఫోన్లు కొనే అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఫస్ట్ మనం ప్రైసింగ్ చూద్దాం. రెనో 15 బేస్ మోడల్ 8GB 256GB లాంచ్ చేశారు. 46,000 రూపాయలు పెట్టారు. దీని మీద మీకు కార్డ్ ఆఫర్ తీసేయగా 41,000 ఈ ఫోన్ వస్తుంది. అంటే 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఫోన్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కార్డ్ ఆఫర్లు ఇంక్లూడ్ చేసుకుని కొనుక్కోండి. రెండో విషయం, ఈ కార్డ్ ఆఫర్ లాంగ్ టర్మ్ ఉంచరు. ఇదిగో ఇలా మన లాంటి వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కార్డ్ ఆఫర్ తీయగా 41,000 వస్తుంది అని చెప్పాలి కాబట్టి ఇంత పెద్ద కార్డ్ ఆఫర్ స్టార్టింగ్ టైమ్స్ లోనే ఉంచుతారు. తర్వాత 2,100 కార్డ్ ఆఫర్ ఉండిద్ది. సో ఒకవేళ కొనుక్కోవాలి ఎవరన్నా అనుకుంటే మాత్రం కార్డ్ ఆఫర్ చూసుకొని ఇప్పుడు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏది ఇంట్రెస్ట్ ఉండి నేను ఖచ్చితంగా ఈ ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళే, లేదనుకుంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ తర్వాత వస్తాయి. నెక్స్ట్ రెనో 15 ప్రో మినీ కొత్తగా వచ్చిన ఫోన్. ఈ ఫోన్ ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. 8GB 256GB తో వచ్చింది. ఇది 6,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అది తీసాగా 54,000 రూపాయలకి ఈ రెనో 15 ప్రో మినీ వచ్చింది. లాస్ట్ ఫోన్ రెనో 15 ప్రో. ఈ ఫోన్ ఇంకా చెప్పగల 55 అక్కడ ఉండేది, దాన్ని తీసుకెళ్లి 61,000 పెట్టారు. కార్డ్ ఆఫర్ తీగా 61. యాక్చువల్ ప్రైస్ 68,000 రూపాయలు పెట్టారు. 7,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఏం ప్రైస్ రా బాబు, 70,000 రూపాయలు గెలిపోయింది. 70,000కి మీకు వివో X300 వస్తుంది. ఫైన్. ఇంకా మనం ప్రైసింగ్ తెలుసుకున్నాం. బిల్డ్ క్వాలిటీ గురించి చూద్దాం. అన్ని ఫోన్స్ నాకు బాగా నచ్చింది బిల్డ్ క్వాలిటీ. అన్ని ఫోన్స్ కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి, అల్యూమినియం ఫ్రేమ్ తో తీసుకొస్తున్నారు. అండ్ అన్ని ఫోన్స్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేశారు. రెనో 15 ప్రో మినీ ఈ రెండింటిలో మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i యూజ్ చేశారు. ఓన్లీ రెనో 15 ప్రో లోనే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ అంటారా, అన్ని ఫోన్స్ లో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP69 రెసిస్టెంట్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నో డౌట్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్ ఈ ఫోన్స్ లో. మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే. ఇప్పుడు ప్రో మినీ అండ్ ప్రో అంటారా, MediaTek Dimensity 8450 తో వచ్చినాయి. అవి పెద్ద అప్గ్రేడ్స్ కాదు. లాస్ట్ జనరేషన్ రెనో 14 ప్రోలో ఏ ప్రాసెసర్ యూజ్ చేశారో ఇప్పుడు కూడా అదే ప్రాసెసర్ ఉంది. అప్గ్రేడ్ ఏం అవ్వాలా. కాకపోతే కెమెరా ISP దాంట్లో బెటరే ఉండిద్ది. అంటే అప్గ్రేడ్ అవ్వకపోయినా కానీ మంచి ఇమేజెస్ అది ప్రొడ్యూస్ చేయగలదు ఆ ప్రాసెసర్. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ 41,000 రూపాయలు పెడితే స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ ఏం కావాలి? అక్కడ 8 పెట్టే అవకాశం ఉంది. 8 ప్రాసెసర్ తీసుకొని రావచ్చు, లేదా అట్లీస్ట్ 8s Gen 4 ప్రాసెసర్ అయినా తీసుకుని రావచ్చు. 8s Gen 4 కానీ 8 కానీ ఇచ్చుంటే ఆ ప్రైస్ కి జస్టిఫై చేసినట్లు ఉండేది. 7 Gen 4 ప్రాసెసర్ మరీ చీప్ గా అనిపిస్తుంది నాకు. 2.4 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది దీంట్లో. దీని ISP 41,000 ఉన్న ప్రాసెసర్స్ ని కంప్లీట్ చేయలేదు. సో నాకు చాలా ఫూలిష్ గా అనిపించింది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 తీసుకొచ్చి 41,000 రూపాయలు పెట్టు. ఇంకా ప్రో మినీ ప్రో అంటారా, MediaTek Dimensity 8450 ప్రాసెసర్ 3.25 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇవి కూడా అంత పెద్ద పొడిచే ప్రాసెసర్లు ఏం కాదు. కాకపోతే వీళ్ళు ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ISP ఒకటి చూసుకున్నారు. ఈ తీసుకొచ్చిన మెగా పిక్సెల్స్ ని హ్యాండిల్ చేసిద్దా లేదా అని. ఈ ప్రాసెసర్ పర్లేదు, హ్యాండిల్ చేసిద్ది. కాకపోతే 9300 ప్లస్ ప్రాసెసర్ కి వెళ్ళుంటే బాగుండేది. వివో X200 FE లో మీకు 9300 ప్లస్ ప్రాసెసర్ ఉండిద్ది. 8450 కంటే చాలా మంచి ప్రాసెసర్. ఈవెన్ వివో T4 అల్ట్రా 35,000 రూపాయలు దొరుకుతుంది. దాంట్లో కూడా 9300 ప్లస్ ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ తెచ్చుంటే మాత్రం చాలా మంచి అప్గ్రేడ్ అనుకునే వాళ్ళం. ఎక్కడేసిన గొంగళాలు అక్కడే అన్నట్లు అదే ప్రాసెసర్ తీసుకొచ్చి సరిపెట్టేశారు. సో మూడు ఫోన్స్ లో నాకు నచ్చిన ఒకే ఆస్పెక్ట్ ప్రాసెసర్స్. ఇవి కాకుండా మిగతా ఫోన్స్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే అసలే చెడగొడితే ఇంకా మిగతా ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్. టైం లైన్ మీద ఇక్కడ దాకా వచ్చారు అంటే కంటెంట్ నచ్చింది అనుకుంటున్నా. ఇంకా చాలా ఉంది వీడియో, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. బట్ మీరు కంటెంట్ వర్తుందని ఫీల్ అయిన ఉంటే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంది మర్చిపోయి సబ్స్క్రైబ్ అవ్వట్లా, అయ్యాము అనుకొని అవ్వదు. కొంతమంది అయిపోయామేమో అని చెప్పి సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొంచెం చెక్ చేసుకుని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సంవత్సరం ఒక బిగ్ నెంబర్ అచీవ్ చేయాలి మనం సబ్స్క్రైబర్ కౌంట్ పరంగా. మీరు సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి యూనిక్ బెస్ట్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా RAM and ROM కాన్ఫిగరేషన్స్ మూడు ఫోన్స్ లో సేమ్ RAM and ROM తో వస్తున్నాయి. LPDDR5X RAM తో వస్తున్నాయి. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఇది కూడా ఇంకొకటి కొంచెం చిరాగ్గా అనిపించింది. వీళ్ళు అసలు ప్రైసింగ్ పెంచిందే RAM and ROM కాన్ఫిగరేషన్స్ గురించి. RAM ఓకే, LPDDR5X స్టోరేజ్ టైప్ UFS 4.0 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ 46, 60, 68,000లో లాంచ్ చేసినప్పుడు UFS 4.0 ఖచ్చితంగా ఇవ్వాలి. అవి ఇస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ప్రైజులు పెంచుతున్నారు అనుకున్నాం. అవి ఇవ్వకుండా ప్రైజులు పెంచేస్తే ఏం మీనింగ్ ఉందో నాకు అర్థం కాదు. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ అయితే 14 5G బ్యాండ్స్ తో వస్తుంది రెనో 15 బేస్ మోడల్. 13 బ్యాండ్స్ తో వస్తుంది రెనో 15 ప్రో మినీ. 17 5G బ్యాండ్స్ తో వస్తుంది రెనో 15 ప్రో. వైఫై వర్షన్ రెండింటిలో సేమ్. వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ మూడింటిలో సేమ్. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి. అండ్ అన్ని ఫోన్స్ లో కాల్కమ్ యాప్టెక్స్ మోడ్ కి
సపోర్ట్ చేస్తున్నాయి. TWS ఏవైతే యాప్టిక్స్ సపోర్ట్ చేస్తాయో వాటికి యాప్టిక్స్ HD, యాప్టిక్స్ అడాప్టివ్, యాప్టిక్స్ డిజిటల్ ఇలా అన్ని కూడా సపోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను డిస్ప్లే గురించి మాట్లాడదాం. 3 ఫోన్లు కూడా 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటాయి. Reno 15 6.5 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. Reno 15 Pro Mini 6.3 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. Reno 15 Pro 6.7 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 3 కూడా 1.5K రెజల్యూషన్ ప్యానల్స్. 15 Pro లో మీకు 2K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ప్రైస్ ని కన్సిడర్ చేసైనా అట్లీస్ట్ 2K రెజల్యూషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశా. బట్ మూడింట్లో 1.5K రెజల్యూషన్. 15 లో 15 Pro Mini లో మీకు LTPS ప్యానల్ తో వస్తుంది. LTPO కాదు, LTPS. LTPO కంటే కొంచెం చీప్ రేట్లో దొరికింది LTPS. ఓన్లీ Reno 15 Pro లో మాత్రమే LTPO ప్యానల్ తో వస్తుంది. 3 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. మూడింట్లో 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటుంది. అండ్ మూడింట్లో హై బీమ్ నిట్స్ 1200 నిట్స్ ఉంటాయి. నామినల్ గా మనం యూజ్ చేసే 600 నిట్స్ ఉంటాయి. ఏం పెద్ద తేడా లేదు. ఒక ప్రొటెక్షన్ ఒక్కటే 3 డిస్ప్లేస్ లో తేడా. Victus 2 ప్రొటెక్షన్ తో Reno 15 Pro వస్తుంది. CG7i ప్రొటెక్షన్ తో బేస్ మోడల్ అండ్ Pro Mini వస్తుంది. సో డిస్ప్లే పనిగా అనిస్తే తప్ప ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లేస్ అయితే ఏం కావు. స్పీకర్స్ రెండింట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దేంట్లో కూడా డాల్బీ అట్మోస్ ఉండదు. ఓరియాలిటీ మాత్రమే యూజ్ చేసుకోవాలి లోన్ ఆడియో. ఇప్పుడు మెయిన్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. Reno 15 లో బేస్ లెవెల్ కెమెరా సెటప్ దొరికింది. 15 Pro Mini అండ్ 15 Pro లో కొంచెం హై అండ్ కెమెరా సెటప్ దొరికింది. Reno 15 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3.5x ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. అదే 15 Pro Mini అండ్ 15 Pro లో చూసుకుంటే సేమ్ కెమెరా సెటప్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది HP5 సెన్సార్ యూజ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, ఇది Omnivision D50 సెన్సార్ యూజ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇందులో Samsung JN5 సెన్సార్ యూజ్ చేశారు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ Samsung JN5 సెన్సార్ తో వస్తుంది. ఇది కెమెరా మాడ్యూల్ సెటప్. Reno 15 లో కూడా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తీసుకొచ్చి టెలిఫోటో లెన్స్ 50 అలానే ఉంచి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చి బాగుండేది. మొత్తానికి దింపేశారు అన్నట్లు అనిపించింది. బట్ వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్ అయితే 4K 60 FPS సపోర్ట్ తో వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా సెటప్. ఇంకా NFC IR బ్లాస్టర్ గురించి మాట్లాడాలి. అన్ని ఫోన్స్ లో IR బ్లాస్టర్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు ఈ 3 ఫోన్స్ ని. బట్ NFC సపోర్ట్ మాత్రం ఓన్లీ Reno 15 Pro 15 లో లేదు, 15 Pro Mini లో లేదు. ఓన్లీ Reno 15 Pro లో మాత్రమే NFC సపోర్ట్ తీసుకొచ్చారు. 30,000 లో కూడా దొరుకుతున్నాయి. 46-60,000 ఫోన్స్ లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకా బ్యాటరీ అంటారా, 6500 mAh బ్యాటరీతో Reno 15 అండ్ Reno 15 Pro వస్తున్నాయి. Pro Mini లో 6200 mAh బ్యాటరీ వస్తుంది. ఈ రెండింటికంటే ఒక 300 mAh బ్యాటరీ తక్కువ. చార్జర్లు అయితే 80 వాట్ చార్జర్లతో వస్తున్నాయి 3 ఫోన్స్ కూడా. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ 15 లో లేదు, 15 Pro Mini లో లేదు. ఓన్లీ Reno 15 Pro లో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎయిర్ వూక్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. 50 వాట్ కి సపోర్ట్. ColorOS 16 తో వస్తున్నాయి 3 ఫోన్స్ బేస్డ్ ఆన్ Android 16. అండ్ అప్డేట్ పాలసీ కూడా 3 ఫోన్స్ లో సేమ్ 5+6 years అప్డేట్ పాలసీతో 3 ఫోన్స్ వస్తాయి. ఇవి ఓవరాల్ గా Reno 15, 15 Pro Mini అండ్ 15 Pro ఈ మూడింటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఫోన్స్ ని పర్చేస్ చేయొచ్చా, ఇనిషియల్ ఒపీనియన్ ఏంటి ఈ స్పెక్స్ విన్న తర్వాత అంటే, ఫస్ట్ డిప్ పడాల్సిన దగ్గర పడిపోయింది ప్రాసెసర్ దగ్గర. ఆఫ్లైన్ టార్గెటెడ్ కాబట్టి అఫ్ కోర్స్ ప్రాసెసర్ వీళ్ళు కొంచెం తక్కువగా తీసుకొస్తారు. బట్ Pro Mini Pro అయితే పెద్ద ఇబ్బంది కాదు. బేస్ మోడల్ తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా దెబ్బపడింది. 7 Gen 4 ప్రాసెసర్ నాట్ క్యాపబుల్ ఆ ప్రైస్ లో. అదొకటి ఆలోచించండి. రెండోది ఇది కూడా బేస్ మోడల్ అగైన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 200 మెగాపిక్సెల్ కాదు. మూడోది NFC. ప్రోలో మాత్రం NFC ఉంది, బేస్ మోడల్ Pro Mini లో NFC లేదు. ఇవి మూడు కొంచెం క్లియర్ గా చూసుకోండి బేస్ మోడల్ పిక్ చేసుకునే వాళ్ళు. Pro Mini Pro అంటారా జస్ట్ మీరు ప్రైసింగ్ మాత్రమే చూసుకోవాలి. ఎంత తక్కువ డిస్కౌంట్ లో మీకు ఫోన్ దొరికితే అంత తక్కువలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఫోన్ల పరంగా అయితే మీరు సాటిస్ఫై అవుతారు. బేస్ మోడల్ కొనుక్కునే వాళ్ళ మీద నాకు కొంచెం కన్సర్న్. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా ఈ ఫోన్స్ కి ప్రోస్ కింద కనబడుతున్నాయి. కాన్స్ ఈ మూడు మాత్రమే కొంచెం నాకు గట్టిగా అనిపించింది. మరి ఇవి ఓవరాల్ గా ఈ Reno 15 సిరీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ 3 ఫోన్స్ లో ఏ ఫోన్ మీకు బాగా నచ్చింది, ఏ ఫోన్ రివ్యూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ ఫోన్ తెప్పిడానికి ట్రై చేస్తాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబే కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. మర్చిపోకుండా ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఆర్ ఎల్స్ మర్చిపోయి చూస్తున్నారు. కొంచెం చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఇయర్ మనం ఒక బిగ్ నెంబర్ కి అచీవ్ చేయాలి సబ్స్క్రైబర్ కౌంట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.